సార్ ఇప్పుడు ఎల్కే అద్వానీకి ఇప్పుడు భారతరత్న ప్రకటించారు. అలాగే దీని వెనక అంటే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం ఏంటి? అలాగే ఇప్పుడు ఈ టైంలో ఇవ్వడం అనేది ఎంతవరకు అంటే దీని వెనుక ఏముందంటారు? ముందు అసలు భారతరత్న అంటే ఏంటి? ఈయనకి ఇవ్వడానికి కారణం ఏంటి? ఈయన బయోగ్రఫీ ఏంటి? దాని తర్వాత టైమింగ్ ఆఫ్ ద అవార్డ్. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? దీని వెనక ఏమన్నా రాజకీయాలు ఉన్నాయా? ఈ విషయాలు మాట్లాడదాం. భారతరత్న అనేది సివిలియన్ అవార్డ్స్లో నెంబర్ 1 అని చెప్పవచ్చు. అత్యున్నతమైన సివిలియన్ అవార్డ్ ఇండియాలో. దాని తర్వాత పద్మవిభూషణ్, పద్మ అవార్డ్స్లో ఇంకా పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో జనరల్గా ఈ అవార్డు కళా సాంస్కృతిక రంగాలు, క్రీడలు, విజ్ఞానము, పబ్లిక్ అఫైర్స్ ఈ రంగాలకి ఇస్తారన్నమాట. ఇది 1954 జనవరి 2న మొదలైంది. అప్పట్లో మన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు 40 మందికి ఇచ్చారు. అద్వానీ 41వ వ్యక్తి. అయితే మధ్యలో జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1977 జూలై నుంచి 1980 జనవరి వరకు ఆపేశారు దీన్ని. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇప్పటి వరకు 2 విదేశీయులకు కూడా ఈ అవార్డు వచ్చింది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆయన్ని సరిహద్దు గాంధీ అని పిలుస్తారు, పాకిస్తాన్ ఆయనకి ఇచ్చారు. దాని తర్వాత నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా విముక్తి పోరాటంలో ఆయన ముందున్నారు. దాని తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అయితే ఒక్కసారి మాత్రం ఇది సుభాష్ చంద్రబోస్కి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. టెక్నికల్ రీజన్స్ అని చెప్పారు, కానీ డీటెయిల్ కారణాలు ఏం చెప్పలేదు. అది ఒక్కసారి మాత్రం వెనక్కి తీసుకున్నారు. సో ఇక అద్వానీ చరిత్ర బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈయన 1927 సింధ్ అంటే పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో కరాచీ పట్టణంలో ఈయన పుట్టారు. వీళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్. అయితే మన దేశం చీలిపోయి పాకిస్తాను ఇండియాగా మారిపోయినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చి సెటిల్ అయ్యారు. దాని తర్వాత ఈయన 14-15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్, అప్పట్లో రాష్ట్రీయ స్వయం సేవక్, దాంట్లో చేరాడు. దాని తర్వాత 1951లో జనసంఘ్ అంటారు, జనసంఘ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. దాంట్లో ఈయన జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఢిల్లీ 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 77లో జనతా పార్టీ, అప్పట్లో జనతా పార్టీ ఉంది, ఆ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అదే సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత ఈయన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే 90లో అంటే 82లో ఒక 2 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. కానీ ఈయన 86లో ఈయన బీజేపీ నేషనల్ అధ్యక్షుడు అయ్యాడు. ఈయన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు తీసుకురావడం, ప్రజా పోరాటాల్లో ఈయన పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా 1989 నాటికి 2 నుంచి 86కి తేగలిగాడు అనమాట లోక్సభలో. అదే టైంలో ఈయన కూడా ఫస్ట్ టైం లోక్సభకి ఎన్నికయ్యాడు. దాని తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈయన రథయాత్ర. అప్పట్లో అది పెద్ద సంచలనం. 1990లో సెప్టెంబర్ 25న గుజరాత్లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు దాదాపు 1000 కిలోమీటర్ల రథయాత్రని మొదలుపెట్టాడు. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది దేశవ్యాప్తంగా ఈ రథయాత్ర. ఎందుకంటే రామ టెంపుల్ని, అయోధ్యలో ఉండే బాబ్రీ మసీద్ని కూలగొట్టి రామ టెంపుల్ని అక్కడ నిర్మించాలనే ఉద్దేశంతో ఈయన మొదలుపెట్టాడు అన్నమాట. నిజానికి అది దేశవ్యాప్తంగా హిందూ శక్తుల్ని ఏకం చేసింది. బీజేపీకి బలమైన క్రేజ్ని తీసుకొచ్చింది అన్నమాట. అప్పటి వరకు ఎవరు ఇంత మిలిటెంట్గా చేసిన వాళ్ళు లేరు. ఈయన ఒక మిలిటెంట్గా దాన్ని ఆర్గనైజ్ చేశాడు. అంటే హిందూ మిలిటెన్స్ అని, హిందుత్వ మిలిటెన్స్ అని ఏదైతే అంటున్నామో దాన్ని బలంగా ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చిన వ్యక్తి అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. సో అయితే ఆయన అయోధ్య వరకు చేరలేకపోయాడు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు బీహార్లో. బీహార్ సరిహద్దుల్లోనే ఆయన్ని ఆపేశారు. సో అప్పుడు వెళ్ళలేకపోయారు.
అయితే ఆ తర్వాత కూడా 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత ఏదైతే జరిగిందో అప్పుడు కూడా ఈయన వెళ్ళి పాల్గొన్నారు. ఆ కరసేవకుల్లో ఈయన కూడా అరెస్ట్ అయ్యాడు. అయితే అంతకుముందు కూడా ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. 75 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో. ఆ టైంలో కూడా ప్రిజన్ స్క్రాప్ బుక్ అని జైలు అనుభవాల్ని ఆయన రాశాడు. ఆ పుస్తకంగా కూడా వచ్చింది అది. ఆ తర్వాత ఈయన 92లో కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. దాని తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ 98లో ఈయన హోమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆ టైంలో కూడా ఈయన చాలా పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఉండేవాడు. ఈయన్ని లోహ పురుష అని కూడా బీజేపీలో పిలుస్తారు, ఐరన్ మ్యాన్ అని. అంటే మనకి మామూలుగా బీజేపీలో 2 ముఖాలు అంటారు. ఒకటేమో మిలిటెంట్ ముఖం, రెండేమో కొంత లిబరల్ ముఖం, ఉదారవాద ముఖం. ఈ లిబరల్ ముఖానికేమో వాజ్పేయి సింబల్, మిలిటెంట్ ముఖానికేమో అద్వానీ సింబల్. మామూలుగా ఏనుగుని పడతారు కదా అడవిలో, ఏనుగుని పట్టేదాన్ని ట్రెంచ్ మెథడ్ అంటారు. ట్రెంచ్ మెథడ్ అంటే ఒక గొంతు దవ్వి ఆకులు అవి పూడుస్తారు ఏనుగు వచ్చే ఏరియాల్లో. ఆ ఏనుగుల్ని తప్పట్లు అవి కొట్టి తరుమితే అవి ఏదో ఒక ఏనుగు దాంట్లో పడుతుంది. అందులో ఒకడు వచ్చి అంకుశంతో పొడుస్తాడు దాన్ని. అది చాలా కోపంతో గెంకరిస్తూ అతని మీదకి వెళ్తుంది. ఆ టైంలో ఇంకొక అతను వచ్చి చెరుకు ఇట్లాంటిది పెడతాడు. సో ఏనుగు మెల్లగా చెరుకు పెట్టేవాడికి మర్చిపోతుంది వీడి మీద కోపంతో. సో ఇద్దరి గోలు కూడా వాళ్ళిద్దరిలో తేడా లేదు. ఇద్దరి గోలు కూడా ఏనుగుని పట్టుకోవడమే. కానీ ఏనుగు ఒక అతన్ని నమ్ముతుంది, ఒక అతను ఎనిమిగా భావిస్తుంది. సో ఇది చాలా పార్టీలు కానీ చాలా ఊర్లలో పంచాయతీలో చేసే పెత్తందారులు కానీ ఫ్యాక్షనిస్టులు కానీ ఇటువంటి టాక్టిక్స్ చేస్తారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి ఇలాంటి మెథడే చేసేవాళ్ళు అనేది అప్పట్లో చెప్పేవాళ్ళు. అంటే రాజారెడ్డి గ్రామాల్లో దౌర్జన్యం చేస్తే రాజశేఖర రెడ్డి వెళ్ళి దాన్ని సర్ది ఆ 2 గ్రూపుల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేవాడు. సో ఇది బీజేపీలో కూడా వాజ్పేయి అండ్ అద్వానీ సేమ్ మెథడ్ని అప్లై చేశారని మనం అనుకోవచ్చు. వాజ్పేయి ఏమో ఉదార ముఖంతో ఉండేవాడు, లిబరల్ డెమోక్రాట్ లాగా ఉండేవాడు. ఈయనేమో అగ్రెసివ్గా మిలిటెంట్ హిందుత్వవాది అనమాట. సో అలాగా ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా 2002లో ఉన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా ఉన్నాడు. అయితే 2005లో ఈయన ఒక కాంట్రవర్సీకి గురయ్యాడు వితిన్ ద పార్టీ. అదేంటంటే పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ కామెంట్ బుక్లో జిన్నా సమాధి దగ్గర జిన్నా ఒక లౌకికవాది అని రాశాడు. దాంతో బీజేపీ శక్తులకంతా కోపం వచ్చింది ఆయన మీద. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆయన అధ్యక్షుడిగా దిగిపోవాల్సి వచ్చింది, బీజేపీ నేషనల్ అధ్యక్షుడిగా. సో దాని తర్వాత 2008లో ఆయన మై కంట్రీ మై లైఫ్ అనే ఒక 900 పైన పేజీలో ఉన్న ఒక పెద్ద పుస్తకం రాశారు. అందులో ఆయన జీవితం, ఆయన చూసిన భారతదేశ జీవితం, ఈ 2 కూడా రాశాడు. ఆ తర్వాత కాలంలో 2014కి ఎలక్షన్లకి మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్కి తీసుకురావడం. నిజానికి అప్పుడు ఈయన అంతకుముందు ఈయన్ని 2009 ప్రాంతంలో ఈయన్ని ప్రధానమంత్రి క్యాండిడేట్గా కూడా చెప్పారు. ఈవెన్ వాజ్పేయి కూడా నా తర్వాత ఈయనే ఉంటారని చెప్పారు. కానీ వాళ్ళు అనూహ్యంగా ఏంటంటే మోడీని తీసుకొచ్చారు. అప్పటికే మోడీ 3 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండడం, మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా. అప్పట్లో ఈయన్ని పక్కన పెట్టేశారు. సో దాని తర్వాత మోడీ ఈయన్ని కేర్ చేయలేదని, ఈవెన్ నమస్తే పెడితే కూడా రిటర్న్ చేయలేదని ఇట్లాంటి విమర్శలు మోడీ మీద ఉన్నాయి. అంటే చాలా కర్కశంగా ఈయన పట్ల వ్యవహరించాడు, పెద్ద ఆయన పట్ల. నిజానికి బీజేపీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది ఈయనే, అయినా కూడా మోడీ ఇట్లా ట్రీట్ చేశాడన్న విమర్శలు వచ్చాయి. దాని తర్వాత దాని ప్రతిపక్షాలు కూడా, కాంగ్రెస్ కూడా అనేకసార్లు మోడీ ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు, అద్వానీ లాంటి వాళ్ళని తొక్కేశాడు మోడీ అన్న విమర్శలు వచ్చాయి. మొన్న రామ టెంపుల్ ప్రాణప్రతిష్ఠప్పుడు కూడా ఈయన్ని పిలవలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ కాంటెక్స్లో అద్వానీ ఒక వ్యాసం కూడా రాశాడు. ఆ వ్యాసంలో నేను ఓన్లీ యాత్ర మాత్రమే చేశాను, కానీ రామ టెంపుల్ని ప్రాణప్రతిష్ఠ కోసం రాముడే మోడీని సెలెక్ట్ చేసుకున్నాడు అని మోడీ ఒక అవతార పురుషుడు స్టైల్లో ఆయన లేపేశాడు. ఏదేమైనా ఆయన రాకపోవడానికి కారణం 96 ఇయర్స్, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన రాలేదని చెప్తున్నారు. ఏమైనా ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఈ రకమైన విమర్శలకి ఒక అసంతృప్తుల్ని చల్లార్చేదానికి అన్నట్టుగా మనం అనుకోవచ్చు.
ఎందుకంటే వెంకయ్యనాయుడికి కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. వెంకయ్యనాయుడికి కూడా కొంత ఇబ్బంది ఉంది వెంకయ్యనాయుడితో. అందుకనే వాళ్ళు వెంకయ్యనాయుడిని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి పక్కకు తీసుకెళ్ళి ఆయనకు రాష్ట్రపతి పదవి ఇచ్చి అట్లా కూర్చోబెట్టేశారు.